హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్రిష్ ఎడ్యుటెక్. ఈ వీడియోలో ప్రజెంట్ ప్రోగ్రెస్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని కూడా అంటాం. ప్రజెంట్ ప్రోగ్రెస్ టెన్స్ని యాక్టివ్ వాయిస్లోను పాసివ్ వాయిస్లోను ఎలా చెప్పాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత గంట సింబల్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం. ప్రజెంట్ ప్రోగ్రెస్ టెన్స్, యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలని గమనించండి. సో వాక్యాలని డిస్కస్ చేసే ముందు యాక్టివ్ వాయిస్లో స్ట్రక్చరు అలాగే పాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనిద్దాం. సో ప్రజెంట్ ప్రోగ్రెస్ టెన్స్లో యాక్టివ్ వాయిస్లోకి వచ్చి ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క రూట్ ఫామ్. సో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. O మీన్స్ ఆబ్జెక్ట్. అండ్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చి ఆబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బీయింగ్. సో యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్ అలా వస్తాయి అన్నమాట. ప్లస్ V3. పాసివ్ వాయిస్లో ఇప్పుడు కూడా V3 అనేది ఫాలో అవుతూ ఉంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి వాక్యాలని గమనిద్దాం. నేను పిలుస్తున్నాను, నన్ను పిలుస్తున్నారు. నేను పిలవడం లేదు, నన్ను పిలవడం లేదు. నేను పిలుస్తున్నానా, నన్ను పిలుస్తున్నారా? నేను పిలవడం లేదా, నేను పిలవడం లేదా, నన్ను పిలవడం లేదా అని ఈ 4 రకాలుగా, అంటే ఒకే సెంటెన్స్ని మనము పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, అలాగే పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ 4 విధాలుగా మనము డిస్కస్ చేయొచ్చు. సో మొదటగా నేను పిలుస్తున్నాను అంటే దీంట్లో సబ్జెక్ట్ వచ్చి ఐ తర్వాత ఉండవలసిన ఆక్సిలరీ వెర్బ్ లేదా హెల్పింగ్ వెర్బ్ ఐ ఆల్వేస్ ఫాలోడ్ బై యామ్. అంటే ఐ తర్వాత ఇప్పుడు కూడా యామ్ అనేది వస్తుందన్నమాట. ఐ యామ్ పిలుస్తున్నాను అంటే ప్రస్తుతానికి పిలుస్తూ ఉన్నాను. దాన్ని ఇంగ్లీష్లో మనము పిలవడానికి కాల్ అంటాం. సో కాల్ ప్లస్ ఇంగ్ ఫామ్ కాలింగ్. ఐ యామ్ కాలింగ్, ఐ యామ్ కాలింగ్. నేను పిలుస్తున్నాను. నేను పిలవడం లేదు, నేను పిలవడం లేదు. సో ఇది నెగిటివ్ సెంటెన్స్. ఐ తర్వాత ఆక్సిలరీ వెర్బ్ యామ్. ఐ యామ్ పిలవడం లేదు అంటే నెగిటివ్లో మనకి ఏం యాడ్ చేయాలి? నాట్ యాడ్ చేయాలి. సో ఐ యామ్ నాట్ కాలింగ్, ఐ యామ్ నాట్ కాలింగ్. నేను పిలవడం లేదు. నేను పిలుస్తున్నానా, ఇది క్వశ్చన్. క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే ఆక్సిలరీ వెర్బ్ని ఫ్రంట్ రాయాలి, ముందు రాసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? యామ్ ఐ కాలింగ్, యామ్ ఐ కాలింగ్ అంటే నేను పిలుస్తున్నానా, నేను పిలవడం లేదా. సో దిస్ ఈజ్ నెగిటివ్ క్వశ్చన్. ఇది నెగిటివ్ క్వశ్చన్ అనమాట. దీనికి ఏం చేస్తామంటే యామ్కి నాట్ యాడ్ చేస్తాం. యామ్ నాట్ అంటాం. సో దీన్ని షార్ట్కట్లో యామెట్ అని కూడా రాయొచ్చు. యామెట్ ఐ కాలింగ్, నేను పిలవడం లేదా. నెక్స్ట్ వన్. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు పాసివ్ వాయిస్లో చూద్దాం. నేను పిలుస్తున్నాను అంటే ఐ యామ్ కాలింగ్ అన్నాం. నన్ను పిలుస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు అనేది ఇక్కడ చెప్పలేదు. సో ఆబ్జెక్ట్ వచ్చి ఇక్కడ నన్ను అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో నన్ను అంటే మనము ఐ అని పెడతాం. సో నన్ను పిలుస్తున్నారు. ఐ తర్వాత ఆక్సిలరీ వెర్బ్ ఏముండాలి? ఎప్పుడు కూడా యామ్ అనేది ఉంటుంది. ఐ యామ్. సో బీయింగ్ అనేది పాసివ్ వాయిస్లో బీయింగ్ వస్తుంది అనమాట. ఐ యామ్ బీయింగ్. కాల్కి 3 ఫార్మ్స్ మనకి కాల్, కాల్డ్, కాల్డ్. సో థర్డ్ ఫామ్ వచ్చి కాల్డ్. ఐ యామ్ బీయింగ్ కాల్డ్,
ఐ ఆమ్ బీయింగ్ కాల్డ్, నన్ను పిలుస్తున్నారు. నెగిటివ్లో నన్ను పిలవడం లేదు, ఐ ఆమ్ నాట్ బీయింగ్ కాల్డ్. ఓకే, నెక్స్ట్ వన్, నన్ను పిలుస్తున్నారా, యామ్ అనేది ముందుకు వస్తుంది అనమాట. యామ్ ఐ బీయింగ్ కాల్డ్, యామ్ ఐ బీయింగ్ కాల్డ్ అంటే నన్ను పిలుస్తున్నారా, నన్ను పిలవడం లేదా. నెక్స్ట్ వన్, నన్ను పిలవడం లేదా అంటే యామెంట్ ఐ, యామ్ నాట్ అంట, యామెంట్ ఐ బీయింగ్ కాల్డ్, యామెంట్ ఐ బీయింగ్ కాల్డ్. సో ఈ విధంగా 4 రకాలుగా చెప్పచ్చు. సో ఇవే సెంటెన్స్ని మనము సబ్జెక్ట్ మార్చుకుని కూడా రకరకాలుగా మరి వేరు సబ్జెక్టులను ఉపయోగించి కూడా చెప్పచ్చు. ఇక్కడ నేను పిలుస్తున్నాను అన్నప్పుడు నీవు పిలుస్తున్నావు, యు ఆర్ కాలింగ్. ఇక్కడ యు తర్వాత ఆర్ వస్తుంది, యు ఆర్ కాలింగ్. నీవు పిలవడం లేదు, యు ఆర్ నాట్ కాలింగ్. నీవు పిలుస్తున్నావా, ఆర్ యు కాలింగ్. నీవు పిలవడం లేదా, ఆర్ంట్ యు కాలింగ్. సో ఆ విధంగా మనము మార్చవచ్చు. ఇక్కడ కూడా నిన్ను పిలుస్తున్నారు అంటే యు ఆర్ బీయింగ్ కాల్డ్. నిన్ను పిలవడం లేదు, యు ఆర్ నాట్ బీయింగ్ కాల్డ్. సో ఇక్కడ ఐ ప్లేస్లో సబ్జెక్ట్ అనేది మారుతుంది అనమాట, యు పెట్టాలి. యు తర్వాత ఆక్సిలరీ వెర్బ్ అనేది మారుతుంది, యు ఆర్. నిన్ను పిలుస్తున్నారంటే ఆర్ యు బీయింగ్ కాల్డ్. నిన్ను పిలవడం లేదా, ఆర్ంట్ యు బీయింగ్ కాల్డ్. సో ఎప్పుడు యామ్ వాడాలి, ఎప్పుడు ఈజ్ వాడాలి, ఎప్పుడు ఆర్ వాడాలి అనేది ఇంతకుముందు మనం టెన్సెస్లో డిస్కస్ చేసాం. మీరు కానీ చూడకపోతే అది కూడా చూడండి. ఓకే, యామ్ అనేది ఇప్పుడు కూడా ఐ తోటి ఫాలో అవుతుంది, ఆర్ అనేది ఏమో యూకి, అలాగే రిమైనింగ్ ఫ్లోరల్ సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తాం. అలాగే ఈజ్ అనేది ఏమో థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఈజ్ వాడతాం. అతను పిలుస్తున్నాడు అంటే హీ ఈజ్ కాలింగ్. అతన్ని పిలుస్తున్నారు అంటే హీ ఈజ్ బీయింగ్ కాల్డ్. ఆ విధంగా ఆమె పిలుస్తుంది, షీ ఈజ్ కాలింగ్. ఆమెను పిలుస్తున్నారు, షీ ఈజ్ బీయింగ్ కాల్డ్. వారు పిలుస్తున్నారు, దే ఆర్ కాలింగ్. వారిని పిలుస్తున్నారు, దే ఆర్ బీయింగ్ కాల్డ్. రాజు పిలుస్తున్నాడు, రాజు ఈజ్ కాలింగ్. రాజుని పిలుస్తున్నారు, రాజు ఈజ్ బీయింగ్ కాల్డ్. సో ఈ విధంగా మనము వేరు సబ్జెక్టులను ఉపయోగించి చెప్పవచ్చు. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. అతను నన్ను పిలుస్తున్నాడు, నన్ను అతడు పిలుస్తున్నాడు, లేదా నేను అతని చేత పిలువబడుతున్నాను. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక మనం డిస్కస్ చేసిన సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్కి ప్రయారిటీ అనేది ఇవ్వలేదు. సో ఆబ్జెక్ట్ని ఉపయోగించి ఒక సెంటెన్స్ చూద్దాం. అతను నన్ను పిలుస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరు పిలుస్తున్నాడు, అతను పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు, నన్ను. ఇక్కడ నన్ను అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనము స్ట్రక్చర్ని యూజ్ చేసి సబ్జెక్ట్ ఏమో అతను అవుతుంది అంటే హీ తర్వాత వచ్చే ఆక్సిలరీ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ ఈజ్. హీ ఈజ్ పిలుస్తున్నాడు, హీ ఈజ్ కాలింగ్. హీ ఈజ్ కాలింగ్. అతను పిలుస్తున్నాడు ఎవరిని, నన్ను. నన్ను అనడానికి మనము ఇంగ్లీష్లో మీ అంటాం. హీ ఈజ్ కాలింగ్ మీ. అతను నన్ను పిలుస్తున్నాడు. ఇది పాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. ఇప్పుడు దీనిని పాసివ్ వాయిస్లోకి మారిస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ మీ అనేది ఏమో ఆబ్జెక్ట్, హీ అనేది సబ్జెక్ట్. సో ఈజ్ కాలింగ్ ఇదేం V1 ప్లస్ ఇంగ్ ఫామ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఇదేమో హెల్పింగ్ వెర్బ్. పాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఆబ్జెక్ట్ని మనము ఫస్ట్ రాయాలి.
ఇక్కడ మీ అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మార్చినప్పుడు మీ ఏమవుతుంది, ఐ అవుతుంది అనమాట. ఐ ఆమ్, ఐ తర్వాత యామ్ రాయాలి కాబట్టి ఐ ఆమ్ రాసా. ఐ ఆమ్ బీయింగ్ కామన్, ప్రోగ్రెస్ టెన్స్లో బీయింగ్ అనేది ఉంటుంది. ఐ ఆమ్ బీయింగ్, వెర్బ్ ఏంటి ఇక్కడ, కాల్. సో కాల్డ్. ఐ ఆమ్ బీయింగ్ కాల్డ్ బై హిమ్, అంటే ఎవరు పిలుస్తున్నారు, అతను అన్నాం కాబట్టి బై హిమ్ అనేది పెట్టాలి. అంటే నన్ను అతడు పిలుస్తున్నాడు, లేదా నేను అతని చేత, బై హిమ్ అని యాడ్ చేసి చూడండి. బై హిమ్ అనేది జనరల్గా పాసివ్ వాయిస్లో ఉంటుందన్నమాట. సో ఐ ఆమ్ బీయింగ్ కాల్డ్ బై హిమ్ అంటే నేను అతని చేత పిలువబడుతూ ఉన్నాను. దాన్నే సింపుల్గా ఏమంటామంటే అతను నన్ను పిలుస్తున్నాడని. నెగిటివ్లో చెప్తే హీ ఈజ్ నాట్ కాలింగ్ మీ, ఐ ఆమ్ నాట్ బీయింగ్ కాల్డ్ బై హిమ్. సో ఆ విధంగా మనము మార్చవచ్చు. మరికొన్ని ఉదాహరణలను చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలని గమనించండి. నేను చెబుతున్నాను, నాకు చెబుతున్నారు. మీరు పరిశీలిస్తున్నారు, మిమ్మల్ని పరిశీలిస్తున్నారు. అతను అడుగుతున్నాడు, అతన్ని అడుగుతున్నారు. ఆమె ఆహ్వానిస్తుంది, ఆమెను ఆహ్వానిస్తున్నారు. వారు కొడుతున్నారు, వారిని కొడుతున్నారు. నేను ప్రశ్నిస్తున్నాను, నన్ను ప్రశ్నిస్తున్నారు. సో ఇందాక చెప్పినటువంటి స్ట్రక్చర్ని మీరు గుర్తు చేసుకుని దాని ప్రకారం రాయాలి. ఇది యాక్టివ్ వాయిస్, అది పాసివ్ వాయిస్, ఏవి అండ్ పివి. నేను చెబుతున్నాను అంటే ఐ తర్వాత యామ్ అనేది వస్తుంది. ఐ యామ్, చెప్పడాన్ని ఇంగ్లీష్లో టెల్ అంటాం, టెల్లింగ్. ఐ యామ్ టెల్లింగ్, ఐ యామ్ టెల్లింగ్. నేను నీకు చెబుతున్నానంటే ఐ యామ్ టెల్లింగ్ యూ అంటాం. నేను అతనికి చెబుతున్నానంటే ఐ యామ్ టెల్లింగ్ హిమ్, ఆబ్జెక్ట్ అనమాట. అలాగే నేను ఆమెకు చెబుతున్నానంటే ఐ యామ్ టెల్లింగ్ హర్. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు చెబుతున్నారు అంటే ఐ యామ్ బీయింగ్. టెల్కి 3 ఫార్మ్స్, టెల్, టోల్డ్. ఐ యామ్ బీయింగ్ టోల్డ్, V3 అనమాట, టోల్డ్. ఐ యామ్ బీయింగ్ టోల్డ్ అంటే నాకు చెబుతున్నారు. మీరు పరిశీలిస్తున్నారు, ఇక్కడ మీరు అంటే ఇంగ్లీష్లో యూ అంటాం. యూ తర్వాత వచ్చే హెల్పింగ్ వెర్బ్ ఆర్, యు ఆర్. పరిశీలించడాన్ని ఇంగ్లీష్లో ఎగ్జామినింగ్ అంటాం. యు ఆర్ ఎగ్జామినింగ్. యు ఆర్ ఎగ్జామినింగ్ అంటే మీరు పరిశీలిస్తున్నారు. మిమ్మల్ని పరిశీలిస్తున్నారంటే యు ఆర్ బీయింగ్. పరిశీలించడాన్ని ఏమన్నాం, ఎగ్జామిన్ అన్నాం. సో ఎగ్జామిన్డ్. యు ఆర్ బీయింగ్ ఎగ్జామిన్డ్, MINED. యు ఆర్ బీయింగ్ ఎగ్జామిన్డ్. అతను అడుగుతున్నాడు, హీ ఈజ్. అడగడాన్ని ఏమంటాం, ఆస్క్ అంటాం. హీ ఈజ్ ఆస్కింగ్. అతను అడుగుతున్నాడు, హీ ఈజ్ ఆస్కింగ్. అతన్ని అడుగుతున్నారు, హీ ఈజ్ బీయింగ్ ఆస్క్డ్. హీ ఈజ్ బీయింగ్ ఆస్క్డ్. అతన్ని అడుగుతున్నారు. ఆమె ఆహ్వానిస్తుంది, షీ ఈజ్. ఆహ్వానించడాన్ని ఏమంటే ఇంగ్లీష్లో ఇన్వైట్. షీ ఈజ్ ఇన్వైటింగ్. అతను ఆమె ఆహ్వానిస్తుంది, షీ ఈజ్ ఇన్వైటింగ్. ఎవరిని ఆహ్వానిస్తుంది, మిమ్మల్ని ఆహ్వానిస్తుంది అంటే షీ ఈజ్ ఇన్వైటింగ్ యూ. ఆ విధంగా చెప్పవచ్చు. ఆమెను ఆహ్వానిస్తున్నారు, షీ ఈజ్ బీయింగ్. ఇన్వైట్కి 3rd ఫామ్,
ఇన్వైటెడ్. షీ ఈస్ బీయింగ్ ఇన్వైటెడ్. ఆమెను ఆహ్వానిస్తున్నారు. వారు కొడుతున్నారు. వారు అంటానికి ఇంగ్లీష్లో దే అంటాం. దే ఆర్ బీటింగ్. BATING. బీటింగ్. దే ఆర్ బీటింగ్. వారు కొడుతున్నారు. వారు అతన్ని కొడుతున్నారంటే దే ఆర్ బీటింగ్ హిమ్. అంట. వారిని కొడుతున్నారంటే దే ఆర్ బీయింగ్. బీట్కి 3 ఫార్మ్స్: బీట్, బెట్, బీటెన్. దే ఆర్ బీయింగ్ బీటెన్. నేను ప్రశ్నిస్తున్నాను. ఐ యామ్. ప్రశ్నించడాన్ని ఏమంటాం? క్వశ్చనింగ్. ఐ యామ్ క్వశ్చనింగ్ అంటే నేను ప్రశ్నిస్తున్నాను. నన్ను ప్రశ్నిస్తున్నారు. ఐ యామ్ బీయింగ్ క్వశ్చన్డ్. సో ఇప్పటి వరకు పాజిటివ్ సెంటెన్స్ చూసాం. వీటిని నేను నెగిటివ్ సెంటెన్స్లోకి మార్చాలి అంటే సింపుల్గా నాట్ అనేది యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి? యామ్ తర్వాత వెర్బ్కి ముందు నాట్ అనేది పెట్టాలి. సో నేను చెబుతున్నానంటే ఐ యామ్ టెల్లింగ్. నేను చెప్పట్లేదు అంటే ఐ యామ్ నాట్ టెల్లింగ్. నాకు చెబుతున్నారు. ఐ యామ్ బీయింగ్ టోల్డ్. నాకు చెప్పట్లేదు. ఐ యామ్ నాట్ బీయింగ్ టోల్డ్. సో ఇక్కడ నాట్ యాడ్ చేస్తాం. యామ్ తర్వాత నాట్. ఐ యామ్ నాట్ బీయింగ్ టోల్డ్. సో అదేవిధంగా మీరు పరిశీలిస్తున్నారు. యు ఆర్ ఎగ్జామినింగ్. మీరు పరిశీలించడం లేదు. యు ఆర్ నాట్ ఎగ్జామినింగ్. మిమ్మల్ని పరిశీలిస్తున్నారు. యు ఆర్ బీయింగ్ ఎగ్జామిన్డ్. మిమ్మల్ని పరిశీలించడం లేదు. యు ఆర్ నాట్ బీయింగ్ ఎగ్జామిన్డ్. అతను అడుగుతున్నాడు. హీ ఈస్ ఆస్కింగ్. అతను అడగట్లేదు. హీ ఈస్ నాట్ ఆస్కింగ్. అతన్ని అడుగుతున్నారు. హీ ఈస్ బీయింగ్ ఆస్క్డ్. అతన్ని అడగట్లేదు. హీ ఈస్ నాట్ బీయింగ్ ఆస్క్డ్. ఆమె ఆహ్వానిస్తుంది. షీ ఈస్ ఇన్వైటింగ్. ఆమె ఆహ్వానించట్లేదు. షీ ఈస్ నాట్ ఇన్వైటింగ్. ఆమెను ఆహ్వానిస్తూ ఉన్నారు. షీ ఈస్ బీయింగ్ ఇన్వైటెడ్. ఆమెను ఆహ్వానించట్లేదు. షీ ఈస్ నాట్ బీయింగ్ ఇన్వైటెడ్. వారు కొడుతున్నారు. దే ఆర్ బీటింగ్. వారు కొట్టడం లేదు. దే ఆర్ నాట్ బీటింగ్. వారిని కొడుతున్నారు. దే ఆర్ బీయింగ్ బీటెన్. వారిని కొట్టట్లేదు. దే ఆర్ నాట్ బీయింగ్ బీటెన్. ఇక్కడ నాట్ అనేది యాడ్ చేయాలి. నేను ప్రశ్నిస్తున్నాను. ఐ యామ్ క్వశ్చనింగ్. నేను ప్రశ్నించడం లేదు. ఐ యామ్ నాట్ క్వశ్చనింగ్. నన్ను ప్రశ్నిస్తున్నారు. ఐ యామ్ బీయింగ్ క్వశ్చన్డ్. నన్ను ప్రశ్నించడం లేదు. ఐ యామ్ నాట్ బీయింగ్ క్వశ్చన్డ్. సో ఆ విధంగా నెగిటివ్లోకి మార్చవచ్చు. క్వశ్చన్స్లోకి మార్చాలి అంటే ఆక్సిలరీ వెర్బ్స్ని ముందుకు పెడితే పాజిటివ్ క్వశ్చన్స్ అలాగే నెగిటివ్ క్వశ్చన్స్ కూడా మనము రాయొచ్చు. సో వాటిని మీరు ట్రై చేయండి. సో ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి విషయాన్ని మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. సో వాటిని ఉపయోగించుకుని ఆ స్ట్రక్చర్ని ఉపయోగించి కొన్ని సందర్భాల్లో మనము కేవలము పాసివ్ వాయిస్లో మాత్రమే మాట్లాడవలసినటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. సో వాటిని ఖచ్చితంగా పాసివ్ వాయిస్లో మాత్రమే మాట్లాడాలి. ఆ సమయంలో ఆబ్జెక్ట్ అనేది ఉండదు. అలాంటి సందర్భాల్లో కొన్ని వాక్యాలని ఇప్పుడు మీకు చెప్తాను, గమనించండి. సో ఈ ఎగ్జాంపుల్స్ని గమనించండి. ఇల్లు శుభ్రం చేస్తున్నారు. డిన్నర్ తయారు చేస్తున్నారు. అమెరికాలో తెలుగు నేర్చుకుంటున్నారు. నిజం దాస్తున్నారు.
పుకార్లు పెరుగుతున్నాయి, తప్పుడు వార్తలు వ్యాపిస్తున్నాయి లేదా వ్యాప్తి చెందుతున్నాయి. సో వీటిని ఖచ్చితంగా మనము పాసివ్ వాయిస్లోనే చెప్పాలి. ఇల్లు శుభ్రం చేస్తున్నారు, ఎవరు శుభ్రం చేస్తున్నారు, ఎవరు అనేది తెలియదు, కానీ ఏం చేస్తున్నారు, ఇల్లు శుభ్రం చేస్తున్నారు. ఇల్లు అంటే హౌస్, ద హౌస్. ద హౌస్, హౌస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ వాడతాం. ద హౌస్ ఈజ్ బీయింగ్, శుభ్రం చేయడాన్ని మనము క్లీన్ అంటాం. ద హౌస్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్. నెక్స్ట్ వన్, డిన్నర్ తయారు చేస్తున్నారు. సో డిన్నర్ అంటే ఇంగ్లీష్లో డిన్నర్ అంటాం. డిన్నర్ ఈజ్, డిన్నర్ అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ వాడాలి. డిన్నర్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. డిన్నర్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. అమెరికాలో తెలుగు నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు, తెలుగు నేర్చుకుంటున్నారు. సో తెలుగు అనేది మనకి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో తెలుగు ఈజ్ బీయింగ్, తెలుగు ఈజ్ బీయింగ్, నేర్చుకుంటున్నారంటే లెర్న్ అన్న, లెర్న్, లెర్న్ట్, లెర్న్ట్, LEARNT, లెర్న్ట్. తెలుగు ఈజ్ బీయింగ్ లెర్న్ట్ అమెరికాలో, ఇన్ అమెరికా, ఇన్ అమెరికా. ఓకే, నెక్స్ట్ వన్, నిజం దాస్తున్నారు. నిజం అంటే ట్రూత్, ద ట్రూత్ ఈజ్ బీయింగ్, దాయడాన్ని మనం ఇంగ్లీష్లో హైడ్ అంటాం. హైడ్, హిడెన్. సో హిడెన్, ద ట్రూత్ ఈజ్ బీయింగ్ హిడెన్. పుకార్లు పెరుగుతున్నాయి. పుకార్లు అంటే ఇంగ్లీష్లో రూమర్స్ అంట. రూమర్స్ ఆర్ బీయింగ్, పెరుగుతున్నాయి, ఇంక్రీజ్డ్. రూమర్స్ అనేవి ప్లూరల్ కాబట్టి ఆర్ వాడు. రూమర్స్ ఆర్ బీయింగ్ ఇంక్రీజ్డ్. తప్పుడు వార్తలు వ్యాపిస్తున్నాయి. తప్పుడు వార్తలు అంటే ఫాల్స్ న్యూస్. ఆర్ బీయింగ్, వ్యాపించడాన్ని ఏమంటే ఇంగ్లీష్లో స్ప్రెడ్ అంటాం. స్ప్రెడ్, స్ప్రెడ్, స్ప్రెడ్. సో ఫాల్స్ న్యూస్ ఆర్ బీయింగ్ స్ప్రెడ్. సో స్ప్రెడ్కి 3 ఫార్మ్స్ కూడా స్ప్రెడ్ కాబట్టి ఫాల్స్ న్యూస్ ఆర్ బీయింగ్ స్ప్రెడ్. సో ఈ విధంగా మనము పాసివ్ వాయిస్లో చెప్పవచ్చు. సో వీటిని నెగిటివ్ సెంటెన్సెస్లోకి, అలాగే పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్లో కూడా మార్చడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ మీద కూడా నొక్కండి. సో మీకు ఏమైనా సందేహాలు కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 80,000 సబ్స్క్రైబర్స్ వచ్చినాయి ఇప్పటి వరకు కూడా. అది మీ సపోర్ట్ లేకుండా నేను ఇప్పటి వరకు ఏమీ సాధించింది లేదు. కాబట్టి మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కీప్ సపోర్టింగ్ మీ.